హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఫాలోవర్స్లో ఒక అతను రవికిరణ్ అని చెప్పేసి మార్నింగ్ నాకు కాల్ చేయడం అయితే జరిగింది. ఈరోజు వాళ్ళ పాప సాన్విక బర్త్డే ఉందంట. అతను కాల్ చేసి, అన్న మీరు చేసే వీడియోలు నాకు చాలా బాగా నచ్చినాయి అన్న, నేను కూడా మీలానే ఏదైనా చిన్న సహాయం చేయాలనుకుంటున్నాను, వీలైతే నేను ఒక 1000 రూపీస్ అయితే పంపిస్తాను, ఏదైనా చిన్న సహాయం మా పాప పేరు మీద చేయగలుగుతారా అన్న అని చెప్పేసి అన్నారు. అన్న, మీరు హైదరాబాద్లో ర్యాపిడో డ్రైవ్ చేస్తూ మీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. అది ఎంత టఫ్ జాబో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒక టైంలో ర్యాపిడో డ్రైవ్ చేశాను. మీరు 1000 రూపీస్ అనేది చిన్న అమౌంట్ ఏం కాదన్న. ఆ 1000 రూపీస్ తోటి ఎంతమందికి హ్యాపీనెస్ ఇవ్వచ్చో, ఎంతమంది కడుపు నింపచ్చో ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ సాన్విక, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మ, ఈరోజు సాన్విక అని ఒక చిన్న పాపది బర్త్డే ఉందట. రవి అన్న అని చెప్పేసి ఫుడ్ పంచమని చెప్పేసి అన్నాడు. వీలైతే ఆ పాపని బ్లెస్ చేయండి, సరేనా? ఆశీర్వదించండి పాపకి, సరేనా? సాన్విక అని పాపది ఈరోజు బర్త్డే ఉందట. అందరికీ ఫుడ్ పంచమని చెప్పేసి అన్నారు. వీలైతే సాన్విక పాపకి ఆశీర్వదించండి, సరేనా? అమ్మ, తినండి. మీ మన్మరాలు లెక్క సాన్విక పాపకి. సాన్విక పాప చల్లగా నూరేళ్ళు చల్లగా బతకాలి పాప. మంచిదమ్మా, మంచిగా తినండి. వాళ్ళకి రారాదా? నేను వస్తాను, నేను వచ్చి ఇస్తాను, పర్లేదు, ఇబ్బంది ఏం పడకండి. అమ్మ, ఇవాళ సాన్విక అనే చిన్న పాపది బర్త్డే ఉందంట. ఆమె అందరికీ ఫుడ్ ఇవ్వమని చెప్పేసి అన్నది. తీసుకొని ఆమెను ఆశీర్వదించండి, సరేనా? చల్లగా వర్దిల్లాలి. సారీ అమ్మ, ఈరోజు సాన్విక అనేది పాపది బర్త్డే ఉందట. మీ మన్మరాలు లెక్క అందరికీ ఫుడ్ పంచమని చెప్పేసి అన్నది. తినేసి ఆమెను ఆశీర్వదించండి, సరేనా? మంచిదమ్మా. ఇస్తా, నీకు ఇవ్వకుండా ఎట్టిపోతా? నువ్వు నన్ను గుర్తుపట్టినావా? ఏడ చూసినావు నన్ను? ఎప్పుడు నిన్ను చూసి చెమటలు మొత్తం గారుస్తూ ఉన్నావు, నడవనీకి కూడా చాతనైతలేదు అని చెప్పేసి వచ్చి బిర్యానీ ఇచ్చిపోయినా. నీకు గుర్తుందా? చేతిలో డబ్బులు పెట్టిపోయినా, మీకు గుర్తుందా? సరే సరే, పర్లేదు పర్లేదు, ఏడవకు. కడుపు నిండా తిని పాప పేరు సాన్విక అంట. సాన్విక నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి దీవించు, సరేనా? మంచిదమ్మా.